నరేంద్ర మోదీ గారి ఒక కేంద్రం నుంచి వచ్చేటప్పుడు ఒక ఇల్లు కూడా ఇప్పటిదాకా ఎవరికి ఇస్తలేడు. తను ఇచ్చే 2 బెడ్రూమ్లు ఇస్తలేడు. ప్రధానమంత్రి ఒక ఇల్లు కూడా ఇస్తలేదు. ప్రధాన ఇప్పుడు బీదోళ్ళకంతా ఇస్తే ప్రధానమంత్రి ఇచ్చినాడు ఆ ఇళ్ళని ఇచ్చే వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వచ్చి రాసుకపోయి ఇల్లు కూలిపోయింది తాము చేసి కట్టుకోమంటే కట్టుకుంటారు. 4 రోజులు ఎక్కడో కిరాయి ఉంటుందో ఏడో తిప్పలు పడతారు. 4 రోజులు కట్టుకుంటారు. ఎక్కడో ఒక కాడ పెట్టి అన్నం మేము పోలేదు, మేము సాఫ్ చేసుకుంటే చెప్పిన మీడియాతో మాట్లాడుతున్నారు. పక్కన నడువురే మీరు అర్థమైతే చాలు. మొత్తం కాంపౌండ్ కొంచెం ఎక్కువ కాంపౌండ్ పై వరకు ఈ హైట్ వరకు వాళ్ళు మహిళలు నేను దగ్గర రాయకుంటానమ్మా. అంత మొత్తం పడిపోయింది. అంతా మొత్తం పడిపోయింది. ఇట్లా 4 పూలు మొత్తం కొలాప్స్ పడిపోయాయి. పోదామమ్మా ఒకరోజు అందరం కలెక్టర్ ఆఫీస్ పోదాము. వీడికి వచ్చినాక ఎన్ని పట్టుకొని వెళ్తాం మేడం? మనం కాపాడుకుంటాం కదా, మనం బతుకుతే కాదనుకుంటాం కదా. సామాన్ ఎత్తుకొని ఎవరు పోతారు? చాలా కడగకుండా ఉన్నాయి, బాగున్నాయి మేడం. ఏం ఒక ఇంట్లో ఉన్నోళ్ళు వాళ్ళు మొత్తం అడిగినా కానీ సరిపోరు మనుషులు. అంతే ఏం లేదురా, అధ్యక్షుల వారు కాన్స్టిట్యూట్ ప్రోగ్రామ్ పెడతాడు. మనకు ప్రభుత్వ పరంగా రావాల్సింది ఏదైతే ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పోతే వాళ్ళు భయపడతారు. లేకుంటే అటు పోదాం. అందరూ ఏరియాలో బాగా ఫుడ్ ప్యాకేజ్ అన్ని అందించింది. ఓకే
రామ్నగర్లో లైవ్ అరగంట నుంచి లైవ్ రామ్నగర్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. I dreams. For more videos, సబ్స్క్రైబ్ I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.